ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి అక్రమ మైనింగ్ పై విరుచుకుపడ్డారు. సేగిరెడ్డిపాడులో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన అడ్డుకున్నారు. అక్కడ కేజీఎఫ్ సినిమాను తలపించేలా 50 అడుగుల లోతులో అక్రమ త్రవ్వకాలు జరుపుతూ పర్యావరణాన్ని, మామిడి తోటలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఘటనా స్థలం నుండి అధికారులకు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో జేసీ ఇలకియాకు ఫిర్యాదు చేశారు. మైలవరం ఏసీపీ ప్రసాదరావుతో వాగ్వాదానికి దిగారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పావలా ప్రసాద్ సామ్రాజ్యం అంతా కేజీఎఫ్ ని మైపరిపిస్తున్న పావలా ప్రసాద్ ఏ విధంగా కోట్లాది రూపాయల గ్రావెల్ ని అడ్డదారిలో దోచేస్తున్న పరిస్థితిని ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఇదిగో చూడండి, కేజీఎఫ్ సినిమా చూస్తుంటారు, అది సినిమా మాత్రమే. ఇది మీరు స్వయంగా చూస్తా ఉన్నారు. ఈ స్వయంగా మీరు చూపించి తీసేది రాష్ట్ర ప్రజలకు చూపించండి. చంద్రబాబు నాయుడు చూడాలా, కళ్ళు అప్పగించి చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చూడాలా. ఎన్ని అడుగులు, ఎన్ని మీటర్లు గ్రావెల్ దోచేశారో దీని మీద చర్యలు తీసుకోవాలా. పావలా ప్రసాద్ మీద కేసులు పెట్టాలా, పావలా ప్రసాద్ని అరెస్ట్ చేయాలా. ఇది రాష్ట్ర ప్రజలకి మీరు తెలియజెప్పని చెప్పేసి ఇటువంటి నిజమైన దోపిడీని ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకెళ్లమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అధికారులు కళ్ళు తెరిపించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. పావలా ప్రసాద్ సామ్రాజ్యం అంతా కేజీఎఫ్ ని మైపరిపిస్తున్న పావలా ప్రసాద్ ఏ విధంగా కోట్లాది రూపాయల గ్రావెల్ ని అడ్డదారిలో దోచేస్తున్న పరిస్థితి ఒకసారి మీరు అందరూ చూడండి. కేజీఎఫ్ సినిమా చూస్తున్నారు, అది సినిమా మాత్రమే. ఇది మీరు స్వయంగా చూస్తా ఉన్నారు. అరికట్టవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది, మీడియా మిత్రుల మీద ఉంది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఏంది సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటే అధికారులు కళ్ళు మూసుకున్నారని అడుగుతాం. ఎంత తీసుకుంటున్నారు? ఈ కేజీఎఫ్ సామ్రాజ్యం, పావలా ప్రసాద్ సామ్రాజ్యాన్ని కళ్ళగట్టినట్టు చూపించాం. అధికారులు అందరూ కూడా కళ్ళు మూసుకున్నారని చెప్పి అడుగుతాం. మైనింగ్ పర్మిషన్ ఇస్తే 9 అడుగులు ఇస్తారు. ఇది 40-50 అడుగులు, 50 అడుగుల పైన కేజీఎఫ్ అంటే పావలా ప్రసాద్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పావలా ప్రసాద్ దోచేస్తున్న పరిస్థితిని ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిసే జరుగుతా ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి అంటే మీకు సూట్ కేసు ఇస్తే దోచుకోమని చెప్పి చెప్తారా పావలా ప్రసాద్నే? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, పర్యావరణాన్ని రక్షించవలసిన పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చూడు ఒకసారి పర్యావరణాన్ని, ఇదిగో పచ్చని కొండలు ఒకసారి చూడండి, పచ్చని పొలాలు చూడండి, ఒకసారి మామిడి చెట్లు చూడండి, మామిడి తోటలు చూడండి, పర్యావరణం అడవులు చూడండి. ఇటువంటి ప్రాంతంలో పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ప్రశ్నిస్తానని చెప్పేసి పాలకుడు అయిపోయావు. పాలకుడు అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకుపోయినని చెప్పేసి అడుగుతా ఉన్నా. దయచేసి స్పందించండి. లేదు అని అంటే చంద్రబాబు నాయుడికి వాటా ఉన్నట్టే, లోకేష్కు వాటా ఉన్నట్టే, పవన్ కళ్యాణ్ కూడా ఇందులో వాటా ఉన్నట్టే. ఈ దోపిడీలో, ఈ 100 కోట్ల రూపాయల దోపిడీలో మీకు కూడా భాగస్వామి ఉంటే మీరు నోరు మెదపొద్దు. మీరు భాగస్వాములు కాకపోతే ఇక్కడ ఉన్న పావలా ప్రసాద్ బామ్మర్దిని, ఇక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టండి. పావలా ప్రసాద్ మీద కేసు పెట్టండి. పావలా ప్రసాద్ని అరెస్ట్ చేయండి. పావలా ప్రసాద్ని జైలుకు పంపించండి. ఈ కేజీఎఫ్ సామ్రాజ్యం